సంవత్సరం కాకముందు 5 లక్షలు ఇంటికి వచ్చాయి. ఇవన్నీతో పాటు పిల్లలు చదువుకునికే గురుకులాలు ఏర్పాటు చేసి హాస్పిటల్ ఒకటి మన దగ్గర మంచి హాస్పిటల్ కట్టడానికి కేసీఆర్ గారి పుణ్యాన్ని ఆ రోజు చేసుకున్నాం. ఇవన్నీ చేసుకున్న సందర్భంలో 2 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏమన్నా అయ్యిందంటే ఏమీ లేదు. అంటే సన్న బియ్యం అని చెప్తున్నాడు. మరి కేసీఆర్ గారు 4 కిలోల బియ్యాన్ని 6 కిలోలు చేసిండు కదా. మరి అది మళ్ళీ చెప్పుకోలే కేసీఆర్ గారు, ఎందుకంటే నా బాధ్యత అనుకున్నాడు. కానీ నేనేమంటున్నాడు, అంటే ఎర్ర బస్సు ఇచ్చిన, ఫ్రీ బస్సు ఇచ్చిన అంటున్నాడు. ఫ్రీ బస్ ఇచ్చి ఏం చేసిండు, మగవాళ్ళ దగ్గర నుండి డబల్ తీసుకుంటున్నాడు టికెట్, మనకేమో ఫ్రీ బస్ అన్నాడు. ఇంతకుముందు ఏదన్నా ఆడవాళ్ళు కనిపిస్తే ఇట్లా చేయలేపితే బస్సు ఆపుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళు కనిపిస్తే బస్సు ఇంకా స్పీడ్గా తీసుకుపోతున్నారు. అమ్మ వీళ్ళు ఎక్కుతారేమో అని. లోపలికి ఎక్కినాక సీట్ లేకపోతే కూర్చోమంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కమ్మ అక్కడ ఓ లోపలికో అని బెదిరిస్తున్నారంట. అంటే అట్లా అవమానం చేస్తున్నారు, ఇట్లా మోసం చేసి అది ఒక్కటి చెప్పుకొని తిరుగుతున్న సందర్భం చూస్తున్నాం. ఫ్రీ పవర్ ఇచ్చారని నీళ్లు తీసుకొచ్చే మిషన్ భగీరథ కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు పోయి 2 సంవత్సరాల నుండి అస్తవ్యస్తం అయిపోయింది. మళ్ళీ కేసీఆర్ తెచ్చుకోవాలంటే రేపు జరుగుతున్న ఎలక్షన్లలో మీరందరూ కూడా కారు గుర్తు ఓటు వేయండి, ఏపీ మళ్ళీ కేసీఆర్ని వెనక్కి తెచ్చుకుందామని మీకు అందరికి తెలియజేసుకుంటూ